అది ఒక పల్లెటూరు. పిల్లలందరూ ఎప్పుడెప్పుడు స్కూల్ అయిపోతుందా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎండాకాలం సెలవులు స్టార్ట్ అవుతాయి. సోను, మోను, టోనీ, టామీ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. స్కూల్లోనూ, చదువుల్లోనూ, ఆటల్లోనూ, అల్లరిలోనూ ఎప్పుడూ కలిసి ఉండేవారు. మోను తప్ప మిగిలిన ముగ్గురు ప్రభువుని నమ్ముకున్నారు. మోనుకి ఎలాగైనా ప్రభువు గురించి, ప్రభు యొక్క ప్రేమ గురించి చెప్పాలని ఆశపడేవాడు టోనీ. సెలవులు ఎక్కడికి వెళ్దాం అని ఆలోచిస్తుండగా అందరూ కలిసి చివరికి కన్యాకుమారికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. నెక్స్ట్ రోజు నలుగురు నలుగురు సైకిళ్ళపై ప్రయాణం మొదలుపెట్టారు. ముందుగా ముగ్గురు వేగంగా వెళ్తున్నారు. కానీ టోనీ ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి చూశాడు. మోను కనిపించడం లేదు. మళ్ళీ కొంతసేపు తర్వాత చూసినప్పుడు కొంచెం దూరంలో అలసిపోయి శ్వాస తీసుకుంటూ కష్టంగా సైకిల్ తొక్కుతూ వస్తున్నాడు మోను. ఏంట్రా మోను, ఏమైంది అని అడిగాడు టోనీ. మోను చెమటలు తుడుచుకుంటూ, ఇంత ఎగుడు దిగుడు రోడ్డా, నా వల్ల కావడం లేదురా బాబు అన్నాడు. టోనీ పరిసరాలు చూపిస్తూ, ఇండియా ప్రకృతి దేశం రా, చుట్టూ చూడు, కొండలు, పచ్చని చెట్లు, సముద్ర గాలి, ఈ ప్రకృతి చూస్తుంటే రోడ్డు ఏమిటని అనిపిస్తుందా అని చెప్పాడు. ప్రకృతి అందాలు చూస్తూ మోను అలసటనే మర్చిపోయాడు. ఇలా క్రమంగా కన్యాకుమారికి చేరుకున్నారు నలుగురు. కానీ ఇక్కడి నుంచి అసలైన కథ మొదలవుతుంది. తర్వాత ఏం జరిగింది?